గోరుముచ్చు గోపాల్ యాదవ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు నేతలు. పుట్టా మహేష్ యాదవ్కు ఎంపీ టికెట్ ఇచ్చారు టీడీపీ అధిష్టానం. 2014లో టీడీపీ తరపున ఏలూరు ఎంపీగా గెలిచారు మాగంటి బాబు. 2019లో ఓటమి పాలయ్యారు. మళ్ళీ 2024లో మరోసారి టికెట్ ఆశించారు బాబు. అయితే యనమల రామకృష్ణుడి వల్లే టికెట్ రాలేదనే అసంతృప్తిలో ఉన్నారు మాగంటి బాబు. ఇంతకీ మాగంటి బాబు ఎప్పుడు వైసీపీలో చేరే అవకాశం ఉంది? ముఖ్యంగా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏలూరు తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వైసీపీలో చేరబోతున్నారు మాజీ ఎంపీ మాగంటి బాబు. ఇప్పటికీ హైదరాబాద్లోని వైసీపీ నేతలతో కీలక భేటీ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మాగంటి బాబు బాటలోనే అక్కడ గోరుముచ్చు గోపాల్ యాదవ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణికుమార్, అసలు ఇంతకీ ఏం జరిగింది? మాగంటి బాబుకి సంబంధించి ఇటు చంద్రబాబుతో మాట్లాడే ప్రయత్నం చేశారా, లేకపోతే ఎటువంటి ప్రయత్నాలు లేకుండా వైసీపీలో చేరే పరిస్థితి ఉంది అక్కడ? సచిన్, మీరు చెప్పినట్టుగానే ఏలూరు జిల్లా రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏలూరు ఎంపీ సీటుకి సంబంధించి ఇక్కడ టీడీపీకి చెందినటువంటి చాలామంది సీనియర్ నేతలు, ఒకవైపు మాగంటి బాబు లాంటి సీనియర్ నేతలు ఇక్కడ ఏలూరు ఎంపీ టికెట్ను ఆశించారు. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి పార్టీలోకి గోరుముచ్చు గోపాల్ యాదవ్ లాంటి వారు కూడా అక్కడ ఎంపీ టికెట్ను ఆశించిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల అయితే ఈ ఏలూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి ఎంపీ టికెట్కి సంబంధించి పుట్టా మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆయన్ను ఇక్కడ ఏలూరు టీడీపీ నుంచి ఎంపీ బరిలో దించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ అయితే బరిలోకి దించారు. ఆయన నిన్న కూడా ఏలూరులో ఆయన పర్యటించారు. మొట్టమొదటిసారిగా ఏలూరు వచ్చారు. ఆయన ఏలూరులో ఉన్న టీడీపీ నేతల్ని, అదేవిధంగా 7 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు, అదేవిధంగా కార్యకర్తలు అందరితో కూడా పరిచయ వేదిక ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. వచ్చే సోమవారం నుంచి కూడా ఆయన కూడా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల పల్లెల్లో కూడా పర్యటించున్నారు. అయితే పుట్టా మహేష్ యాదవ్ రాకను అటు టీడీపీ నేతలందరూ కూడా వ్యతిరేకుతున్న పరిస్థితి. కొంతమంది అయితే డైరెక్ట్ గానే విమర్శలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చింతలపూడి చెందినటువంటి గోపాలరావు యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇటీవలే టీడీపీకి సంబంధించి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనకి టికెట్ రాని నేపథ్యంలో యనమల రామకృష్ణుడు ఆయనకు టికెట్ రాకుండా కూడా చేశారంటూ చెప్పి ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. తాను సింగపూర్లో తన భార్యకు ఆరోగ్యం బాగోలేక తాను సింగపూర్కి వెళ్ళాము, అక్కడ ప్రోటోకాల్కి సంబంధించి తాను అందుబాటులో ఎవరికి లేకుండా పోయాను కాబట్టి ఆ టైంలో ఆ సమయాన్ని యనమల రామకృష్ణ ఉపయోగించుకొని ఇక్కడ ఇతను ఏలూరు నుంచి పారిపోయాడు, ఇక్కడ రాజకీయాలు చేయలేడు, డబ్బు కూడా ఖర్చు పెట్టలేడు, ఇక్కడ రాజకీయాలు చేయలేడు కాబట్టి అతనికి టికెట్ వద్దు అని చెప్పి యనమల రామకృష్ణుడు చంద్రబాబు దగ్గర, అధిష్టానం దగ్గర కూడా చెప్పినట్టు కూడా సమాచారం ఉంటుంది. అదే విషయాన్ని గోపాలరావు యాదవ్ కూడా చెప్పిన పరిస్థితి. ఒక పక్క గోపాలరావు యాదవ్ సైతం మొన్న పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది 2-3 రోజులు చెప్తానన్నారు. ఆయన కూడా దాదాపు వైసీపీలో చేరుతున్నట్టు కూడా ఖరారు అవుతుంది. తాజాగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో మాగంటి బాబు, ఆయన 1998లో ఎంపీగా పనిచేశారు కాంగ్రెస్ నుంచి. తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. 2014 నుంచి కూడా 2014-19 మధ్యలో టీడీపీ ఎంపీగా ఆయన చేశారు. టీడీపీలో బలమైన కీలక నేతగా కూడా మాగంటి బాబు ఉన్నారు. అటువంటి కీలక నేత, ఎందుకంటే క్యాడర్ కి బలంగా, అంటే క్యాడర్ బలమైన నేతగా ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పార్టీ నుంచి వెళ్తున్నప్పుడు టీడీపీ అధిష్టానం కావచ్చు, లేకపోతే అక్కడ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, లేకపోతే జిల్లా నాయకత్వం కావచ్చు, లేకపోతే అక్కడ జిల్లా కార్యకర్తలు కావచ్చు, మొత్తంగా ఆయనని పార్టీలో కొనసాగించే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అంటే ముఖ్యంగా ఇక్కడ టీడీపీ నేతలకు సంబంధించి ముఖ్యంగా టిక్కెట్లు మార్పుల విషయంలో అక్కడ గోపాలరావు యాదవ్కి టికెట్ వస్తుందని అంతా భావించారు, కానీ పుట్టా మహేష్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. కానీ అయితే గోపాలరావు యాదవ్ చెప్తున్న విషయం ఏంటంటే తనకి టికెట్ ఇవ్వకపోవడం వల్ల బాధ లేదు, నాకు కనీసం టికెట్ నీకు ఇవ్వట్లేదు, వేరే వ్యక్తికి ఇస్తాను, అతనికి నువ్వు సపోర్ట్ చెయ్యి అని కూడా కనీసం చంద్రబాబు కాంపౌండ్ ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ గార్డుతో కూడా కనీసం ఫోన్ చేయించలేకపోయారు. అంత మాత్రం నేను తీసిపోయానంటూ కూడా గోపాలరావు యాదవ్ కన్నీరు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు మాగంటి బాబు పరిస్థితి కూడా అదే విధంగా తయారైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయనకు సంబంధించి టికెట్ విషయంలో ఆయనకి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మొదటి నుంచి కూడా మాగంటి బాబు పార్టీలో తిరుగుతూ ఉన్నారు, ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, తనకే టికెట్ వస్తుందని చెప్పి ఆశించి ప్రజల్లో పూర్తిగా తిరుగుతున్న పరిస్థితి. కానీ చివరి నిమిషంలో పుట్టా మహేష్ యాదవ్ టికెట్ ఇచ్చారు. నీకు మాగంటి బాబుకు సంబంధించి టికెట్ ఎందుకు ఇవ్వలేదు, ఏ సమీకరణాల నేపథ్యంలో ఆయనకి టికెట్ ఇవ్వలేదు అనే విషయాన్ని అయితే అటు అధిష్టానం నుంచి కూడా ఏమాత్రం క్లారిటీ లేని పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మాగంటి బాబు అనూహ్యంగా హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ లో ఆయన
ఆ వైసీపీ నేతలతో కీలకంగా చర్చిస్తూ ఉన్నారు. త్వరలోనే ఆయన ఇప్పటికే వైసీపీ నేతలతో మంతనాలు పూర్తి అయిపోయినాయి. ఈ రోజు ఇప్పుడు పాయలో జరుగుతున్నటువంటి సీఎం జగన్ బస్ యాత్రలో ఆయన వైసీపీ సంస్థలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఈ రోజు కాకపోతే రేపు లేదా ఎల్లుండి ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతారని ఆయన అనుచరులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో సీనియర్ నేత అయినటువంటి మాగంటి బాబు లాంటి వారు టీడీపీ పార్టీ వేయడంతో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలను కూడా అయ్యమైన పరిస్థితిలో ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పుట్ట మహేష్ యాదవ్కి సంబంధించి ఆయన లోకల్ కాదు నాన్ లోకల్ అనేటువంటి ఈక్వేషన్ తీసుకొస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బలమైన సీనియర్ నేతలు ఎవరైతే వారందరూ కూడా టీడీపీకి దూరం అవుతున్న నేపథ్యంలో టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ కారుమూరు సునీల్ను నిలబెట్టి ఇక్కడ పూర్తిగా ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి. ఇప్పటికి ఇంకా ఎన్నికలకి 50 రోజుల సమయం మాత్రం ఉంది. పుట్ట మహేష్ యాదవ్ ఏ విధంగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తారు, ఆయన వెంట ఖచ్చితంగా టీడీపీ చెందిన నేతలు ఉండవలసి వస్తుంది. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు అటు గోరుముచ్చి గోపాల్ యాదవ్ కానీ టీడీపీ సీనియర్ నేతలు మాగంటి బాబులు అందరూ కూడా అటు పార్టీని వీడుతున్న నేపథ్యంలో టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి ఉంది. సచిన్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇదే అంశానికి సంబంధించి టీడీపీ నేత గోరుముచ్చు గోపాల్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యారు. మా ప్రతినిధి మణికుమార్ ఆయనతో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. టీడీపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించిన వాళ్ళు